ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, నిరాశ చెందవద్దు, నమ్మండి. ప్రతి ప్రార్థనకు తగిన సమయంలో దేవుడు జవాబు దయచేస్తారు. నువ్వేదైతే ఆలోచిస్తావో, నువ్వు దేని గురించి అయితే భయపడతావో, నువ్వేదైతే నమ్మావో అదే నీ వద్దకు వస్తుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అదే నెగిటివ్గా, ఇంకా నాకు జాబ్ రాదులే, ఇంకా నాకు వివాహం అవ్వదులే, ఇంకా నాకు పిల్లలు పుట్టరులే, ఈ రోగం తగ్గదులే అని మనం ఎప్పుడైతే ఆ యొక్క అపనమ్మకముతో మనము ప్రార్థన చేస్తామో, అపనమ్మకముతో ఉంటామో, అదే మన జీవితంలో జరుగుతుంది. అదే నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నన్ను సిగ్గుపడనేడు అని నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి, నిరాశ చెందవద్దు. ఎంతోమంది భక్తులను మనం బైబిల్లో చూస్తే, యోబును సమస్తము కోల్పోయిన నా విమోచకుడు, సజీవుడు, చూడండి ఎంత ధైర్యంగా నా దేవుడు చేస్తాడు అని ధైర్యంగా ఉన్నాడు. యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇంకా చాలామంది భక్తులు, రూతు, వీరందరూ జీవితము మూడైపోయి ఉన్నాయి, అయినా కూడా వారు దేవుని మీద ఆధారపడగా దేవుడు వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించాడు. నువ్వు కూడా నమ్ము, నీ జీవితంలో కూడా దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. దేవా, ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి అయ్యా. తండ్రి, మీ నమ్మిక చొప్పున నేను అద్భుతం చేస్తానన్నవయ్యా. వారు నమ్ముతున్నారయ్యా, వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించమని, మహిమను మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.